హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లైఫ్ మంత్ర. ఈరోజు హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది మా చర్చ్ వైపు నుండి. సో కమ్యూనిటీ వాళ్ళంతా కలిసి చేస్తున్న ఈవెంట్ ఇది. చూస్తున్నారు కదా, చాలా స్టాల్స్ ఉన్నాయి. సో అందులో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ చేశారు, అవి కూడా స్టాల్గా పెట్టారు. చూస్తున్నారు కదా, జనంతో కిటకిటలాడిపోతుంది ఈవెంట్ మాత్రం. సో ఏమేమి స్టాల్స్ ఉన్నాయో, ఎలా ఉన్నాయో అన్నీ చూసేద్దాము. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ స్టాల్కి వెళ్ళాలి. అక్కడ డబ్బులు పే చేసి కూపన్స్ తీసుకోవాలి. 10, 20, 50, 100 అలా కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ తోటి అన్నీ కొనుక్కోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. వాటిపైన వర్సెస్ ఉంటాయి. చిన్న చిన్న జ్యువెలరీ కూడా ఉన్నాయి. ప్రతిదీ 50 రూపీస్, 100 రూపీస్ అలా తక్కువలోనే ఉన్నాయి. ఇంకా ఇంట్లో ప్లాంట్స్ పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఈ కుండీలు అలా కూడా ఉన్నాయి. చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి కంప్లీట్గా హ్యాండ్మేడ్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బ్యాడ్జెస్, ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి 100, 50, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే 300, 400 అలా ఉన్నాయి. బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల జ్యువెలరీ, క్లిప్స్ అలాంటివి పెట్టారు. ఒక్కొక్కటి 100, 50, 150 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ కొన్ని స్వీట్స్ కూడా పెట్టారు, బాగున్నాయి. ఇంకా బైబిల్ వర్సెస్ ఫ్రేమ్స్గా కూడా చేశారు. అవి వచ్చి 300 to 400 ఉన్నాయి. చాలా చక్కగా చేశారు, హ్యాండ్మేడ్ అన్నీ కూడా. ఇవే కాకుండా బైబిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్లో కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీని పక్కన కూడా ఒక స్టాల్ పెట్టారు. సో అవి కూడా అన్నీ కూడా సేల్కే ఉన్నాయి. దీని పక్కన ఇంకొక స్టాల్ ఉంది. పీనట్ బొబ్బట్లు అంట. నేను ఎప్పుడు వినలేదు. 200 రూపీస్ అంట. అన్నీ ప్యాక్ చేసి ఉన్నారు. ఇంకా ఏమున్నాయని చూస్తే షర్బత్ కనిపించింది. అది 50 రూపీస్ ఉంది. ఇక్కడ చూస్తే ఐస్ క్రీమ్స్ కూడా కనిపించాయి. దాని పక్కన ఇడ్లీ పొడి కూడా పెట్టారు. 60 రూపీస్ అంట. అన్నీ హోమ్ మేడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒబ్బట్ల స్టాల్ పెట్టారు. అక్కడే వేడివేడిగా చేసిస్తున్నారు. కావాల్సినంత నెయ్యి కూడా దానిపైన వేసిస్తున్నారు. వీడు మా తమ్ముడు అప్పుడే ఒబ్బటి తీసుకొని వచ్చి తినడం కూడా స్టార్ట్ చేసేసాడు. ఎలా ఉందిరా అంటే కూడా అర్థం కాకుండా చెప్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఒబ్బట్లు స్టాల్ పెట్టారు. ఇక్కడ ఆంటీ అయితే చూస్తున్నారు, ఒక పక్క చేస్తే ఇంకోవైపు తినేస్తున్నారు. ఇక్కడేమో మసాలా వడ చట్నీతో కలిపి వడ్డించేస్తున్నారు. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఇక్కడేమో పెద్దవాళ్ళకి పోటీగా పిల్లలు కూడా స్టాల్స్ పెట్టేశారు. ఒక పక్క కూల్ డ్రింకులు పెట్టి అమ్ముతుంటే ఇంకో పక్క రింగులు వేసే గేమ్స్ పెట్టారు. ఈ బుడ్డోడు అయితే రింగులు వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒకడు కూడా పడలేదు వాడికి పాపం. ఇటువైపు చూస్తే మా వాళ్ళు కనిపించారు. మా వారేమో మిల్క్లో ఇడియాప్పం వేసుకొని లాగిచ్చేస్తున్నారు. మా తమ్ముడేమో ఇడియాప్పం, మటన్ కర్రీ లాగిస్తున్నాడు. ఇక్కడ లైవ్ కౌంటర్లు స్టార్ట్ అయినాయి. ఈ కౌంటర్లో దోశ, కొత్త పరాటా లైవ్లో చేసేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏమో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇడ్లీ, సాంబార్ ఉన్నాయి. ఆ పక్కనే నా ఫేవరెట్ పెట్టారు, కబాబ్స్. చూస్తే నోరు ఊరిపోతుంది. లైవ్లో చేస్తున్నారు. టేస్ట్ కూడా మస్తు ఉంది. ఇక్కడేమో నెయిల్ ఆర్ట్ స్టాల్ ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా వేసుకుంటున్నారు. అమ్మాయి కూడా చాలా చక్కగా వేస్తుంది. మీరే చూడండి ఎంత చక్కగా చిన్నపిల్లలకు పెడుతుందో. వీడియో తీయడం పక్కన పెట్టి మనం కూడా తిందామని స్టార్ట్ చేశాను. బర్గర్ కాంబోతో పాటు స్మైలీస్ కూడా పట్టుకొచ్చేసాను మా వాడు తింటాడని. కానీ తీరా చూస్తే స్మైలీస్ నాకు ఇచ్చేసి మా వాడు బర్గర్ తినేసాడు. టేస్ట్ మాత్రం సింప్లీ సూపర్గా ఉంది. అప్పటికప్పుడు అక్కడే చేసి ఇచ్చాడు, చాలా సింపుల్గా. తినడం అయిపోయిందో లేదో మా వాడు స్టార్ట్ చేసేసాడు గేమ్స్ కావాలని. ఇదేమో VR, అదేమో మనకు కనిపించదు. వాడు ఏం చూస్తున్నాడో వాడికి కూడా తెలియదు, కానీ బాగా ఎంజాయ్ చేసాడు. దీనికేమో పిల్లలు కూడా క్యూ కట్టేశారు. చూస్తున్నారు కదా, లైన్లో నించో ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి అంటూ వదలలేదు. అన్ని గేమ్స్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాల్స్ అన్నీ అలా పెట్టి డైస్ వేసి ఏ కలర్ వస్తే ఆ బాల్ తీయాలి పడకుండా. పిల్లాడు చూస్తే పర్లేదు, 3 బాల్స్ అయితే తీసాడు. తర్వాత అంతా పడిపోయింది. బాగా ఎంజాయ్ చేశాడు. ఇదేమో కట్టేసిన బాస్కెట్బాల్లా ఉంది. దాన్ని తీసి ఆ రింగిలో వేయాలంట. మా వాడు చాలా కష్టపడ్డాడు, కానీ ఒక్కడు కూడా పర్లేదు. ఆడినందుకు మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ చూసారా, సిస్టర్స్ ఇద్దరు కుస్తీ పెట్టారు. ఒక్కరు కూడా తగ్గట్లేదు. చూడ్డానికి అందరు వచ్చేసారు. చాలా కష్టపడుతున్నారు ఒకరినొకరు ఓడించడానికి. ఇద్దరు ఓడిపోకుండా ఇద్దరు గెలిచారు. చాలా బాగా ఆడారు కూడా. ఈ పిల్లాడైతే తగ్గేదే లేదన్నట్టు ఎక్కడ గేమ్స్ కనిపిస్తే అక్కడికి పరిగెడుతున్నాడు. ఇప్పుడేమో పజిల్ స్టార్ట్ చేశాడు. చివరికి ఎలా వస్తుందో మీరే చూడండి. పజిల్ మొత్తం పెట్టేశాడు, కానీ ఒకటేమో మిగిలిపోయింది. వాడి హ్యాపీనెస్కి మాత్రం అంతులేదు. ఈ బాస్కెట్బాల్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ట్రై చేశాడు. ఈసారి కూడా ఏది పడలేదు.
మొత్తానికి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ తిన్నాము, ఫుల్ ఆడాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. అంతే అలసిపోయాము కూడా, అందుకే చాలా అనుకుని ఇంటికి బయలుదేరాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.